హాయ్ స్టూడెంట్స్, మనం లాస్ట్ క్లాస్లో సెజ్ అంటే ఏంటి, సెజ్ యొక్క ధ్యేయాలు అంటే సెజ్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఆఫ్ సెజ్, సెజ్ అంటే మీనింగ్ ఏంటి, ఆబ్జెక్టివ్స్ దాని యొక్క ఆబ్జెక్టివ్స్ యొక్క ధ్యేయాలు ఏంటి నేర్చుకున్నాం. ఆ క్వశ్చన్ కానీ లేకపోతే ఇప్పుడు చెప్పబోయే క్వశ్చన్ సెజ్ యొక్క రెండవ సెజ్ యొక్క అడ్వాంటేజెస్, సెజ్ వల్ల ప్రయోజనాలు ఏంటి. ఈ రెండు క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ కంపల్సరీగా 5 మార్క్స్కి 99% రావడానికి 99% రావడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? ఈరోజు మనం ఏమైనా క్లాస్ అయినప్పుడు సెజ్ అంటే ఏంటి, సెజ్ ఏ ఉద్దేశంతో ఏ ధ్యేయం కోసం స్థాపించడం జరిగిందో నేర్చుకున్నాం. ఆబ్జెక్టివ్స్ ఈ క్లాస్లో వచ్చి మనం సెజ్ అంటే ఏంటి, సెజ్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, ఏ అడ్వాంటేజెస్ దానివల్ల ప్రయోజనం, సెజ్ వల్ల మనకి ఏం ప్రయోజనం కలుగుతుంది అనేది ఈ క్లాస్లో మనం నేర్చుకుంటాం. ఓకేనా? ఫస్ట్ సెజ్ అంటే మీనింగ్ ఏంటి, సెజ్ అంటే స్పెషల్ ఎకనామిక్ స్పెషల్ సెజ్ మీన్స్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్. సెజ్ మీన్స్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అట్రాక్టివ్ లార్జ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేనేంటంటే ఎక్కువ మొత్తంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం. ఇది ఎలా పనిచేస్తుందంటే మనకి ఎకనామిక్ గ్రోత్ ఇంజిన్లా పనిచేస్తుంది. మన ఆర్థికంగా ఎలా అయితే ముందుకు వెళ్ళాలంటే ఇంజిన్ ఎంత ఇంపార్టెంటో మన దేశం కూడా ఎకనామిక్ గ్రోత్ అవ్వాలంటే కంపల్సరీగా సెజ్ కూడా అంత పాత్ర అనేది పోషిస్తుంది. నెక్స్ట్ అసలు ఈ సెజ్ అనే సంస్థ ఎప్పుడు వచ్చిందంటే పార్లమెంట్ ద్వారా ఆమోదించబడి మే నెల 2005 సంవత్సరంలో ఈ సెజ్ అనే సంస్థ అనేది అమలులోకి రావడం అనేది జరిగింది. ఓకేనా? సెజ్ మీన్స్ స్పెషల్ ఎకనామిక్స్ ప్రత్యేక ఆర్థిక మండళ్ళు. ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఆకర్షించడం. ఇది మనకు ఆర్థిక అభివృద్ధిలో ఇంజన్ లాగా, రైలు ఇంజన్ అవసరమో ఆర్థిక అభివృద్ధిలో కూడా ఇంజన్ లాగా ఇది పనిచేస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటి, ఇది ఎప్పుడు చట్టం ఎప్పుడు వచ్చింది అంటే మనకి మే నెల 2005 సంవత్సరంలో పార్లమెంట్ ఆమోదించబడి చట్టరూపంలో చేసి సెజ్ అనే సంస్థ అనేది అమల్లో రావడం అనేది జరిగింది. ఓకేనా? నెక్స్ట్ సెజ్ యొక్క అడ్వాంటేజెస్, సెజ్ యొక్క లాభాలు ఏంటి, సెజ్ యొక్క లాభాలు ఏంటి చూడండి. వ్యయాలకి లాభాలకి చాలా దగ్గర సంబంధం ఉంటుంది, దగ్గర రిలేషన్ ఉంటుంది. చూడండి, సపోజ్ నువ్వు కాలేజీకి రావాలి, ఒక కాలేజీకి ఎందుకు వస్తుంది, ఏంటి, మంచి మార్కుల్లో పాస్ అవ్వాలి, అది మంచి మార్కులు తెచ్చుకోవాలి, లైఫ్లో స్థిరపడాలి బాగా అనేది నీ ధ్యేయం అనుకో. ప్రయోజనం ఏంటి, బాగా చదువుకున్నాను అదే నెరవేర్చుకుని ఆటోమేటిక్ ఏమైంది, నీ ప్రయోజనం ఏంటి, నీకు మంచి మార్కులు రావటం, నువ్వు లైఫ్లో బాగా మంచి జాబ్లో ఉంటూ మంచి స్థిరపడటం లైఫ్లో. అంటే ఏంటి, రెగ్యులేషన్ ధ్యేయం పెట్టుకున్నావు, దాన్ని సాధించావంటే ఏంటి, అది నీకు ప్రయోజనం. ఓకేనా? ఈ ధ్యేయం పెట్టుకున్నావు. ఫస్ట్ మనం ధ్యేయాలు ఏం చెప్పుకున్నట్టు మనం సెజ్ యొక్క ధ్యేయాలు ఆబ్జెక్టివ్స్లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని పెంచవచ్చు అన్నాం అనుకో, ఉద్యోగ అవకాశాలు పెంచడం అనేది మన ధ్యేయం. ఇక్కడ ఏమంటున్నాడు, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అంటే ఇక్కడ ఏమిటి, దీనివల్ల సెక్షన్ ఉపయోగం ఏంటి, మనకి ఎంప్లాయ్మెంట్ ఉద్యోగ అవకాశాలు పెంచవచ్చు. అది పెంచాలి అంటే ధ్యేయం, పెంచాము అంటే ప్రయోజనం. ఓకేనా? పెంచాలి అంటే మనకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేయాలి అన్నాం. క్రియేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేట్, క్రియేట్ చేయాలి అనేది మనకి ఏం చెప్పాము, ఆబ్జెక్టివ్స్ కింద చెప్పాము. మేము ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసామంటే అనేది మనకి అడ్వాంటేజ్. చేయాలి అంటేనేమో ఆబ్జెక్టివ్స్, చేసాము అంటేనేమో అడ్వాంటేజెస్. ఓకేనా? అదే ఫస్ట్ పాయింట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్. ఈ సెజ్ వల్ల ఏమైందంటే మనకి ఏమైందంట, ఎంప్లాయ్మెంట్ ఎక్కువ మంది ఉద్యోగ అవకాశాలు కలిగించడం అనేది సాధ్యమైంది అంటున్నాడు. అది అయింది కాబట్టి ఇది ప్రయోజనం అంటున్నాడు. ఓకేనా? ఎక్కువ మంది మనం ఏంటి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసాం కాబట్టి ఇది మనకి ప్రయోజనము. చేయాలి, క్రియేట్ చేయాలి, అదేంటి ధ్యేయం, చేసాము ప్రయోజనం. ఓకేనా? ఉపయోగం, అడ్వాంటేజ్, బెనిఫిట్ అన్నా అడ్వాంటేజ్ అన్నా ఒకటే. అది ఎలా కుదురుతుంది, ఎంప్లాయ్మెంట్ ఎలా జనరేట్ చేయొచ్చు అంటే ఏం లేదు, మనతో ఒక ఇండస్ట్రీ పెట్టాలి అని పెడతాం అనుకుంటున్నాను, దగ్గర సరిపడంత ఇన్వెస్ట్మెంట్ లేదు. ఈ సెజ్ వల్ల మనకి ఏమైంది, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్, కొంతమంది కూడా ఫారెన్ నాకు అమౌంట్ ఇవ్వడానికి ముందుకు వచ్చాడు, లేకపోతే ఇచ్చుకోవడానికి వచ్చాడు. ఆ అమౌంట్ ఇచ్చి ఏం చేస్తాను, నేను ఇండస్ట్రీస్లో నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ పెంచుకుంటూ వెళ్ళిపోయాను, ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను, ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఆటోమేటిక్గా చేసినప్పుడు ఏంటి, వస్తువులు తయారు చేస్తాను. తయారు చేయడానికి ఏం కావాలి, నాకు ఎంప్లాయ్మెంట్, ఎక్కువ మంది ఎంప్లాయీస్ కావాలి. నేను చేస్తాను ఆటోమేటిక్గా ఎక్కువ మంది ఎంప్లాయ్మెంట్ అంటే ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశం కల్పిస్తాను. నాకు ఇన్వెస్ట్మెంట్, నాకు నేను బిజినెస్ చేస్తున్నాను, వస్తువులు ఉత్పత్తి చేస్తున్నప్పుడు నాకు ఏం కావాలి, మెయిన్గా ఇన్వెస్ట్మెంట్ ముఖ్యం. ఇన్వెస్ట్మెంట్ బాగుందనుకో, నీ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్, ఇన్వెస్ట్మెంట్ ఉందనుకో ప్రొడక్షన్ బాగా పెంచుతా, లేకపోతే నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ అనేది దేశం మొత్తం విస్తరించినప్పుడు ఆటోమేటిక్గా వర్కర్స్ని కూడా ఎక్కువ మంది నేను వాళ్ళకి ఉద్యోగ అవకాశం కల్పించడానికి అవకాశం ఉంటుంది. ఇండైరెక్ట్గా ఏంటి, మనకి సెజ్ వల్ల ఈ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ రావడం వల్ల ఏం చేశాను, ఎక్కువ
వస్తువు ఉత్పత్తి చేయడానికి ఎక్కువ బ్రాంచెస్ రావడం వల్ల ఎక్కువ మందిని ఉద్యోగాలు ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఎకనామిక్ డెవలప్మెంట్. అక్కడ మనం ఆబ్జెక్ట్లు ఏం చెప్పుకున్నాము, అడిషనల్ ఎకనామిక్ గ్రోత్ అన్నాం. ఇదేంటి ఎకనామిక్ డెవలప్మెంట్. ఆటోమేటిక్గా అక్కడ అడిషనల్గా మన ఎకనామిక్ రావడం వల్ల మనకి ఇన్వెస్ట్మెంట్స్ రావడం వల్ల మనం ఏమవుతుంది, ఎకనామిక్ కూడా మనం బాగా డెవలప్ అయ్యాం. మనం కానీ మన వ్యక్తి కానీ లేదా దేశం కానీ బాగా ఎకనామిక్ ఆర్థికంగా బలపడటానికి కూడా ఈ సెజ్ అనేది ఉపయోగపడింది అంటున్నాడు. ఓకేనా. థర్డ్ పాయింట్ గ్రోత్ ఆఫ్ లేబర్ ఇండస్ట్రీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్. గ్రోత్ ఆఫ్ లేబర్. లేబర్ అంటే పరిశ్రమల్లో వేరియస్ కార్మికులు ఉంటారు సార్, ఎంప్లాయీస్ లేబర్. చూడండి లేబర్కి ఎంప్లాయీస్ ఏంటంటే ఆఫీస్లో పనిచేసే వాళ్ళని ఏమంటారంటే ఎంప్లాయీస్ అంటారు. వాళ్ళకి పే చేసేదానికి ఏమంటారంటే శాలరీ అంటారు. లేబర్ అంటే పరిశ్రమలు వస్తువు ఉత్పత్తిలో పనిచేసే వాళ్ళని ఏమంటారంటే లేబర్ అంటారు. వాళ్ళకి ఇచ్చేదాన్ని ఏమంటారు, వాళ్ళకి శాలరీస్ ఇస్తాం, వీళ్ళకి ఏంటంటే వేజెస్ ఇస్తాం. ఓకేనా. చూడండి గుర్తుపెట్టుకోండి. లేబర్కి ఎంప్లాయీకి తేడా ఏంటంటే లేబర్ అంటే ఎవరంటే వస్తువు ఉత్పత్తిలో పనిచేసే, అంటే ఫ్యాక్టరీస్లో పనిచేసే వాళ్ళు, వస్తువు ఉత్పత్తి ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు లేబర్ అంటారు. అర్థమైనా. వస్తువులు అమ్మడానికి కానీ ఆఫీస్లో కానీ పనిచేసే వాళ్ళని ఎంప్లాయీస్ అంటారు. వీళ్ళకి ఇచ్చే ప్రతిఫలాన్ని ఏమంటారు, ఎంప్లాయీస్కి ఇచ్చే ప్రతిఫలాన్ని శాలరీ అంటారు. లేబర్కి ఇచ్చే ప్రతిఫలాన్ని ఏమంటారంటే వేతనం అంటారు, వేజెస్ అని అంటారు. అర్థమైనా. గ్రోత్ ఆఫ్ లేబర్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లో అంటే ఉత్పత్తి చేసే పరిశ్రమలు ఉంటాయి. ఆ పరిశ్రమల్లో ఏమవుతుంది, ఎక్కువ మందిని మనం లేబర్ని తీసుకోవడానికి, ఎక్కువ మందిని ఉద్యోగులు తీసుకోవడానికి. ఇక్కడేంటి లేబర్ని అంటే ఎక్కువ మంది పనిచేసే వాళ్ళు, పరిశ్రమ పనిచేసే వాళ్ళు ఎక్కువ మందికి పని కల్పించడానికి, కార్మికులకి వాళ్ళకి పని కల్పించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. సెజ్ అనేది మనకి ఉపయోగపడుతుంది అంటున్నాడు. అడ్వాంటేజ్. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు కలిగించవచ్చు, బాగా ఎకనామిక్గా డెవలప్ అవ్వచ్చు. ఆ వ్యక్తి కానీ పనిచేసే వ్యక్తి కానీ లేకపోతే ఆ దేశం కానీ ఆ పరిశ్రమ యజమాని ఎవరైతే ఎకనామిక్గా బాగా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, లేబర్ ఎక్కువ మందికి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లో కానీ అంటే వస్తువు ఉత్పత్తి ప్రక్రియలో ఎక్కువ మంది మన ఉద్యోగ అవకాశాలు కలిగించంటే ఎక్కువ మంది పని కల్పించడానికి ఎక్కువ లేబర్కి ఎక్కువ పని కల్పించే అవకాశం అనేది దొరుకుతుంది రీసెర్చ్ వల్ల. అదొక ఉపయోగం. నెక్స్ట్ బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందడానికి, అన్ని ప్రాంతాలు అంటే రీజనల్ అంటే అన్ని రీజన్స్. మనకేంటి రీజన్స్ ఏంటి, తెలంగాణ సపోజ్ రాయలసీమ ఉంది, సర్కార్ అంటే మనకి గుంటూరు ఉంది, విజయవాడ ఉంది, రకరకాల ప్రదేశాలు ఉన్నాయి కదా. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతారు రీసెర్చ్ వాళ్ళు. ఎలా అంటే ఒక ఏరియా ఉంది, ఇప్పుడు ఆచరణ ఏరియాలు ఉన్నాయి. ఆ ఏరియాలో వాళ్ళు ఏంటంటే మన వరకు ఏం చేస్తారు, వాళ్ళు హైదరాబాద్ అంటే వేరే ఊళ్ళకి వీళ్ళు జాబ్స్ కోసం వెళ్తుంటారు. అలా కాకుండా ఆ ఏరియాస్ మనకు సొంతంగానే దొరికింది అనుకో, అక్కడ మైన్స్ సంబంధించిన ఇండస్ట్రీ పెట్టడానికి మనకి ఏం కావాలి, ఇన్వెస్ట్మెంట్ కావాలి. నేను ఫారెనర్ వచ్చి దానికి ఇన్వెస్ట్మెంట్ పెట్టాడనుకో, వాళ్ళకి జాబ్స్ ఇచ్చాడనుకో, ఫ్యాక్టరీస్లో కానీ అక్కడ జాబ్స్ ఇచ్చాడనుకో, వాళ్ళు వేరే ఊరికి వెళ్తారా, వెళ్ళకుండా ఏమవుతుంది, ఆ ఏరియాలో అంతా కూడా ఏం చేస్తారు, అక్కడే ఉండి జాబ్ వేయడం వల్ల ఆ ఏరియా కూడా డెవలప్ అయ్యి వాళ్ళు కూడా ఆర్థిక బలపడటానికి అవకాశం. అందువల్ల ఏమన్నారు, బ్యాలెన్సింగ్ తీసుకుంటే అన్ని ప్రాంతాలు, దేశంలో అన్ని ప్రాంతాలు లేకపోతే ఒక దేశంలో రాష్ట్రంలో కానీ దేశంలో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందడానికి కూడా ఈ సెజ్ అనేది ఉపయోగపడుతుంది. సెజ్ అంటే అంటే డబ్బులు మనం ఏమైనా చేయగలం, మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉందనుకో మనం ఏమన్నా చేయగలం. అలా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు కూడా అభివృద్ధి చేసుకున్నప్పుడు అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయి. అంటే ఇండైరెక్ట్గా మనకి ఇన్వెస్ట్మెంట్ రావడం వల్ల అన్ని ప్రాంతాలు కూడా సమానంగా అభివృద్ధి చెందుతాయి అంటున్నారు. నెక్స్ట్ మనం స్ట్రాంగ్ కెపాసిటీ బిల్డింగ్ అంటే ఉత్పత్తి సామర్థ్యం పెంచుకోవడానికి కానీ బాగా స్ట్రాంగ్ అవడానికి కూడా, అంటే మన దగ్గర డబ్బు ఉందనుకో మనం స్ట్రాంగ్ ఉన్నట్టే, మన దగ్గర డబ్బు లేదు మనం వీక్ అయినట్టే. మన దగ్గర డబ్బులు నేను మనం ఏమైనా చేయగలం, అంటే మనం స్ట్రాంగ్గా కెపాసిటీ బిల్డింగ్ అనేది కూడా ఈ సెజ్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ ఎక్స్పోర్ట్. మనం సెజ్ ఏంటి, మనకేంటంటే మనం ఇలా బిజినెస్ చేస్తుంటాం, వస్తువులు ఉత్పత్తి ఇక్కడ బిజినెస్ చేస్తున్నాము, వస్తువులు ఉత్పత్తి చేస్తున్నాము, డిఫరెన్స్ కంట్రీస్ కానీ డిఫరెన్స్ ఏరియా పంపిస్తున్నప్పుడు ఏం చేస్తాం, కంపల్సరీ గవర్నమెంట్ ఏం చేస్తాం, ట్యారిఫ్స్ అండ్ ట్యాక్సెస్ కానీ సేల్ ట్యాక్స్, జిఎస్టీ ట్యాక్స్లు కడుతున్నాం. అలా కడుతూ ఉంటే ఆటోమేటిక్ గవర్నమెంట్ కూడా ఫండ్స్ అనేది బాగా అవైలబుల్గా ఉంటే ఆ ఫండ్స్ తీసుకొచ్చి మనకు కావాల్సిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేది గవర్నమెంట్ కూడా మనం ప్రొవైడ్ చేస్తుంది. గవర్నమెంట్ మనకి వర్క్ చేస్తుంది, ఎలా చేస్తుంది, మనం కట్టే ట్యాక్స్ వల్లే. మన ట్యాక్స్ జిఎస్టీ డైరెక్ట్ కడుతుంటాం, కొన్ని ఇండైరెక్ట్ కడుతుంటాం. జిఎస్టీ ఉంది, మనం ఇండైరెక్ట్ కడతాం. వస్తువు కొన్నప్పుడు వాడు ఏం చేస్తాం, 10 రూపాయలు కొన్నప్పుడు వాడు మన తరఫు నుంచి గవర్నమెంట్ వాళ్ళకి ట్యాక్స్ అనేది ఇండైరెక్ట్గా మన తరఫు నుంచి వాడు కడతాడు షాప్ వాడు. అలా అది కొన్ని డైరెక్ట్ ట్యాక్సెస్, కొన్ని ఇండైరెక్ట్.
కొన్ని ప్రత్యక్ష పన్నులు, కొన్ని పరోక్ష పన్నులు అని మనం గవర్నమెంట్కి కట్టడం అనేది జరుగుతుంది. అంటే ఏంటి, ఈ ట్యాక్సెస్ కానీ లేదా టారిఫ్స్ కానీ, టారిఫ్స్ అంటే ఏంటి, మనం ఒక వస్తువులను సముద్ర మార్గం తీసుకెళ్తుంటే ఆ షిప్ యార్డ్ మనం కట్టే వాటి ఆ పన్నులు ఏమంటారంటే టారిఫ్స్ అంటారు. అంటే ట్యాక్సెస్ కానీ టారిఫ్స్ అనేది గవర్నమెంట్కి బాగా ఇంక్రీజ్ అయ్యి ఫండ్స్ అనేది అవైలబుల్ రావడానికి కూడా ఈ సజ్జ అనేది దోహదపడుతుంది. అర్థమవుతుందా? చూడండి అడ్వాంటేజెస్కి ఆబ్జెక్టివ్ ఒకటి చేయాలి అంటేనేమో ఇది చేయాలి అంటే దేయం, చేసాము చేసి దానివల్ల ప్రయోజనం పొందాము అంటే అది ఉపయోగం. ఓకేనా? దాని పోయిన అర్థం అక్కడ వచ్చిన పాయింట్స్ ఇక్కడ వస్తాయి మీకు. అక్కడ ఉన్న పాయింట్స్ ఆ క్వశ్చన్ చదువుకుంటే ఆర్టికల్ చదువుకుంటే అడ్వాంటేజ్ ఆటోమేటిక్గా మీకు వచ్చేసినట్టే. జస్ట్ కొంత ఏదో 25% కొంత డిఫరెన్స్ ఉంటుంది. మ్యాటర్ 2 ఈక్వల్ ఆబ్జెక్టివ్స్ అంటే చేయాలి, చేసాము అంటే అడ్వాంటేజ్, అది పొందాము, చేయాలి అది దానివల్ల మనం పొందాము, చేసి ఆ ప్రయోజనం పొందాలి, పని చేసి ఆ ప్రయోజనం పొందాలి అనుకున్నామంటే ధ్యేయం. ఆ పని చేసి మనం ఆ ఫలితాన్ని పొందాము అంటే అది ప్రయోజనం. ఓకేనండి? చూడండి సెజ్ అంటే మనకి సెజ్ అంటే ఏంటనడానికి అవకాశం 2 మార్క్స్ క్వశ్చన్. వాట్ ఈజ్ సెజ్ అంటాడు. సెజ్ అన్నప్పుడు స్పెషల్ ఎకనామిక్ జోన్ అని రాసేసి ఇట్ ఈజ్ పార్లమెంట్ 2005 మే 2005 రాసిన 2 మార్క్స్ పట్టుకోవాలి. లేకపోతే సెజ్ అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్స్. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడం అని రాసిన 2 మార్క్స్ పడు. ఏదన్నా ఈ 4 పాయింట్లు చెప్పాను. సెజ్ అంటే మీనింగ్ చెప్పాను, సెజ్ అంటే దాని ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడం అని చెప్పాను, ఇది ఎకనామిక్ గ్రోత్ ఇది ఎలా పనిచేస్తుందని చెప్పాను, పార్లమెంట్ ద్వారా వచ్చిందని చెప్పాను. ఈ దాంట్లో మీకు సంబంధించిన 2 పాయింట్లు రాస్తే 2 మార్క్స్ పడి, పాయింట్ 1 పాయింట్ మార్క్ తరఫున 2 మార్క్స్కి 2 పాయింట్స్కి 2 మార్క్స్ పడేది పడిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే అడ్వాంటేజ్ అంటేనేమో ఈ రాసి ఆబ్జెక్టివ్స్ అంటే వేయాలంటే మాత్రం ఇది రాసి నెక్స్ట్ ఆ పాయింట్స్ రాయాలి. దాదాపు 2 పాయింట్స్ ఒకేలాగా ఉంటాయి, మీకు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకేనండి? ఈ క్వశ్చన్ బాగా చదువుకుంటాం. దీంతో మనకి సెకండ్ లెసన్ అనేది ట్రేడ్ లెసన్ అనేది అయిపోయింది. ఈ ట్రేడ్ లెసన్ మనం నేర్చుకున్నామంటే ట్రేడ్ అంటే ఏంటో నేర్చుకున్నాం. ఓకేనండి? ట్రేడ్ అంటే ఏంటి, ఎంత రకాల ట్రేడ్స్ ఎన్ని రకాల నేర్చుకున్నాం. ఓకేనా? మళ్ళీ దాని ఫస్ట్ ఏంటి హోమ్ ట్రేడ్ అంటే నేర్చుకున్నాం, తర్వాత ఫారిన్ ట్రేడ్ అంటే నేర్చుకున్నాం, తర్వాత నెక్స్ట్ హోమ్ ట్రేడ్కి మరి ఫారిన్ ట్రేడ్ వల్ల మధ్య గల డిఫరెన్సెస్ అంటే ట్రేడ్ అంటే నేర్చుకున్నాం, ట్రేడ్లో రకాలు, హోమ్ ట్రేడ్ గురించి నేర్చుకున్నాం, ఫారిన్ ట్రేడ్ గురించి నేర్చుకున్నాం, హోమ్ ట్రేడ్కి ఫారిన్ ట్రేడ్ డిఫరెన్సెస్ నేర్చుకున్నాం. మళ్ళీ ఇంకోటి ఏంటి సెజ్ అంటే ఏంటి, సెజ్ యొక్క ఆబ్జెక్టివ్స్ నేర్చుకున్నాం, తర్వాత సెజ్ వల్ల కలిగే ప్రయోజనాలు అడ్వాంటేజ్ అనేది నేర్చుకున్నాం. మొత్తం మనం 6 క్వశ్చన్స్ అనేది కవర్ చేయడం జరిగింది. చూడండి వర్తకం అంటే ఏంటి నేర్చుకున్నాం. వర్తకం 2 రకాలు, 2 రకాలు హోమ్ ట్రేడ్, ఫారిన్ ట్రేడ్, స్వదేశీ వర్తకం, విదేశీ వర్తకం. మన దీంట్లో ఫారిన్ ట్రేడ్లో 2 రకాలు, హోల్సేలర్, రిటైలర్. ఓకేనా? ఫారిన్ ట్రేడ్ 3 రకాలు, ఫారిన్ ట్రేడ్ 3 రకాలు. అదేంటి, ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్టెడ్. దిగుమతి వర్తకం, మారు వర్తకం. ఇది మొత్తం మనం 6 క్వశ్చన్స్ కవర్ చేసాం. ఒకటి ఏమడుగుతాడు, వాట్ ఈజ్ ట్రేడ్ అంటాడు, దాని రకాలు చెప్పడానికి మొత్తం రాయాలి. ఓకేనా? ఇంకోటి ఏంటి, వాట్ ఈజ్ హోమ్ ట్రేడ్ అంటాడు, స్వదేశీ వర్తకం అంటే ఏంటి రాయమంటాడు. రాయమన్నప్పుడు స్వదేశీ వర్తకం అంటే ఏంటి మీనింగ్ రాసి అవి 2 రకాలు, హోల్సేలర్, రిటైల్ వర్తకుడు, చిల్లర వర్తకుడు గురించి రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ ఫారిన్ ట్రేడ్ అంటే ఇంటర్నేషనల్, అంతర్జాతీయ వ్యాపారం అన్నా ఒకటే, అంతర్గత వ్యాపారం బహిర్గత వ్యాపారం అన్నా ఒకటే, అంతర్జాతీయ వ్యాపారం అన్నా ఒకటే, విదేశీ వ్యాపారం అన్నా ఒకటే. ఎలాగో వచ్చి క్వశ్చన్ అర్థమైందండి. ఈ ఫారిన్ ట్రేడ్ అంటే రాసి మీనింగ్ రాసి దీనిలో 3 రకాలు, ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్టెడ్ గురించి, ఎగుమతి వర్తకం, దిగుమతి వర్తకం, మారు వర్తకం గురించి రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హోమ్ ట్రేడ్ అండ్ ఫారిన్ ట్రేడ్, స్వదేశీ వర్తకానికి విదేశీ వర్తకానికి మధ్య గల తేడాలు రాయమంటే చెప్పాక 5 పాయింట్స్ అవి రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ సెజ్ అంటే ఏంటి, సెజ్ యొక్క ధ్యేయాలు, సెజ్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటో రాయాలి. ఓకేనా? సెజ్ అంటే ఏంటి 3 పాయింట్స్ రాసి ఆ పాయింట్స్ 5 పాయింట్స్ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, సెజ్ అంటే ఏంటి, సెజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అంటే సెజ్ అంటే ఏంటి రాసి దాంట్లో రాసి తర్వాత మనం సెజ్ వల్ల కలిగే ప్రయోజనాలు 5 పాయింట్స్ రాస్తే సరిపోతుంది. ఓకేనండి? అంటే ఏంటి, ట్రేడ్ మీద క్వశ్చన్, హోమ్ ట్రేడ్ మీద క్వశ్చన్, ఫారిన్ ట్రేడ్ మీద క్వశ్చన్, హోమ్ ట్రేడ్కి ఫారిన్ ట్రేడ్ డిఫరెన్సెస్ ఏంటి, సెజ్ వల్ల సెజ్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, సెజ్ అడ్వాంటేజెస్ ఏంటి, మొత్తం 6 క్వశ్చన్స్. చూడండి వర్తకం అంటే ఏంటి, వర్తకంలో రకాలు, స్వదేశీ వర్తకం అంటే ఏంటి, వాటి రకాలు, విదేశీ వర్తకం అంటే దాంట్లో రకాలు, తర్వాత స్వదేశీ వర్తకానికి విదేశీ వర్తకానికి మధ్య గల వ్యత్యాసం ఏంటి,
తర్వాత సెజ్ యొక్క ధ్యేయాలు, సెజ్ వల్ల కలిగే ప్రయోజనాలు. మొత్తం ఇవి మొత్తం 6 టాపిక్స్లో నుంచి మనకి వెరీ ఇంపార్టెంట్ మన రాగల టాపిక్స్ ఏంటంటే ఈ సంవత్సరం ఈ మామూలు ట్రేడ్ గురించి ఇచ్చేవాడు, హోమ్ ట్రేడ్ లేదు కాబట్టి మనకి సిలబస్ లేదా ఉంటారు. లేకపోతే మనకి ఎక్కువ చాలా మనకు అవకాశం ఉన్న ప్రశ్న ఏంటంటే ఇది ఫారిన్ ట్రేడ్. ఫారిన్ ట్రేడ్ గురించి చెప్పుకోవడానికి ఫారిన్ ట్రేడ్ విదేశీ వర్తకం అంటే అదొకటి, సెజ్ యొక్క ఆబ్జెక్ట్, సెజ్ యొక్క ధ్యేయాలు, సెజ్ వల్ల కలిగే ప్రయోజనాలు, ఆబ్జెక్టివ్స్ అడ్వాన్స్, సెజ్ ఆబ్జెక్టివ్స్ అడ్వాంటేజెస్, తర్వాత ఫారిన్ ట్రేడ్ గురించి. ఇది మనకి 5 మార్క్స్ 3 క్వశ్చన్స్. ఫారిన్ ట్రేడ్, సెజ్ ఆబ్జెక్టివ్స్, సెజ్ అడ్వాంటేజెస్, ఈ మూడింటి నుంచి 2 క్వశ్చన్స్ రావడానికి అవకాశం, 2 కానీ 1 ఖచ్చితంగా 2 కూడా రావడానికి అవకాశం అనేది ఉంటుంది. 2 మార్క్స్ వచ్చేటప్పటికి ట్రేడ్ చూడండి, 2 మార్క్స్ వచ్చేటప్పుడు మనకి చూడండి ట్రేడ్ కానీ, సెకండ్ వన్ ఫారిన్ ట్రేడ్ కానీ, ఓకేనా. నేను మనం నెక్స్ట్ తర్వాత ఎక్స్పోర్ట్ ట్రేడ్ కానీ, ఇంపోర్ట్ ట్రేడ్ కానీ, తర్వాత ఇంపోర్ట్ ట్రేడ్ కానీ, తర్వాత సెజ్, మొత్తం 2 మార్క్స్ కూడా 6 రావాలి. అది కానీ మన హోమ్ ట్రేడ్ ఉందనుకో మళ్ళీ అది కూడా వస్తుంది. ఇక్కడ హోమ్ ట్రేడ్ అంటే ఏంటి, హోల్సేలర్ అంటే రిటైలర్ అంటే ఇవి 2 మార్క్స్ రావడానికి అవకాశం 30% లేకపోతే చూడండి. అది కూడా చెప్పాలంటే హోల్సేలరు, రిటైలరు, హోమ్ ట్రేడ్ ఇవి చూడండి. వర్తకం అంటే 2 మార్క్స్, స్వదేశీ వర్తకం అంటే ఏంటి, ఎగుమతి వర్తకం అంటే ఏంటి, దిగుమతి వర్తకం అంటే ఏంటి, మారు వర్తకం అంటే ఏంటి, సెజ్ అంటే ఏంటి, టోకు వర్తకుడు అంటే ఎవరు, చిల్లర వర్తకుడు అంటే ఎవరు, తర్వాత హోమ్ ట్రేడ్ అంటే ఇది స్వదేశీ వర్తకం అంటే ఏంటి. మనకి ఇది సిలబస్ లేదు కాబట్టి ఈ 3 రావడానికి అవకాశం అనేది లేదు, మనం ఎందుకు లేదు. మనకి రావడానికి అవకాశం ఏంటంటే ట్రేడ్ అడగచ్చు 2 మార్క్స్. ట్రేడ్ అంటే ఏంటి, బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ బిట్వీన్ 2 persons ఆర్ 2 బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఆర్ 2 or more కంట్రీస్ అంటే సరిపోతుంది. అంటే వర్తకం అనగా వస్తువు లేదా వస్తు సేవలు కొనడం అమ్మడం అనేది 2 వ్యక్తుల మధ్య కానీ, 2 వ్యాపార సంస్థల మధ్య కానీ, 2 లేదా అంతకంటే ఎక్కువ దేశాల మధ్య కానీ జరిగితే ఆ వ్యక్తి ఏమంటారు, వర్తకం అంటే 2 మార్క్స్ అయిపోతుంది. తర్వాత విదేశీ వర్తకం అంటే ఏంటి అంటే ఫారెన్ ట్రేడ్ అంటే బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ బిట్వీన్ 2 or more కంట్రీస్ అంటే వస్తువులు లేదా వస్తు సేవలు కొనడం అమ్మడం అనేది 2 లేదా అంతకంటే ఎక్కువ దేశాల మధ్య జరిగితే దాన్ని ఏమంటారు ఫారెన్ ట్రేడ్ అంటే విదేశీ వర్తకం అంటారు. లాస్ట్ సరిపోతుంది. దానికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే దాంట్లో రకాలు ఏంటంటే 3 పాయింట్ వస్తుంది. ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, ఇంపోర్ట్ అంటే 3 పాయింట్ జస్ట్ పాయింట్స్ వివరించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఎగుమతి వర్తకం, దిగుమతి వర్తకం, వర్తకం రాస్తే సరిపోతుంది. దాని గురించి వివరించాల్సిన అవసరం అనేది లేదు. నెక్స్ట్ తర్వాత ఇంపోర్ట్స్ అంటే ఏంటి, ఎక్స్పోర్ట్స్ అంటే ఏంటి, ఇంపోర్ట్ ట్రేడ్ అంటే సపరేట్ అవడానికి కూడా ఒక దీంట్లో కూడా ఇంపోర్ట్ ట్రేడ్ అంటే మారు వర్తకం గురించి ఎక్కువ శాతం ఇదే 2 మార్క్స్ బాగా ఇంపార్టెంట్, ఇలా ఆడడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ సెజ్ అని చెప్పాక స్పెషల్ ఎకనామిక్ జోన్స్, ఇది పార్లమెంట్ ద్వారా 2005లో వచ్చింది. దానికి ఇండియన్గా పనిచేస్తుంది. అయితే ఇది యొక్క ముఖ్య ఉద్దేశం ఇది చెప్పి రాస్తే ఈ 4 పేజీల 2 పాయింట్లు రాస్తే సరిపోతుంది 2 మార్క్స్. అంటే మనం ఎక్కువ నేర్చుకోవాల్సిన క్వశ్చన్స్లో ఇవి ఇంపోర్ట్ ట్రేడ్, మారు వర్తకం ఒకటి, సెజ్ ఒకటి బాగా నేర్చుకోండి. మారు వర్తకం, సెజ్ ఈ రెండింటి మీద 2 మార్క్స్కి వస్తుంది. మనకి చెప్పా కదా 5 మార్క్స్ వచ్చినప్పటికీ 2 క్వశ్చన్స్. హోమ్ ట్రేడ్ అంటే ఏంటి, ఫారిన్ ట్రేడ్ అంటే ఏంటి, స్వదేశీ వర్తకం అంటే ఏంటి, సెజ్ వల్ల ఆబ్జెక్టివ్స్ ఏంటి, సెజ్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, సెజ్ వల్ల ప్రయోజనాలు. ఫారిన్ ట్రేడ్ అంటే స్వదేశీ వర్తకం అంటే దాని రకాలు, సెజ్ యొక్క ధ్యేయాలు, సెజ్ వల్ల కలిగే ప్రయోజనాలు, స్వదేశీ వర్తకం గురించి రాయడం. తర్వాత ఇండియన్ ఇంపోర్ట్, మారు వర్తకం అంటే ఏంటి, సెజ్ అంటే ఏంటి. ఈ 2 మార్క్స్ మనం సపరేట్ చదవాల్సిన అవసరం ఏమీ లేదు. సెజ్ క్వశ్చన్ చదివినప్పుడు ఈ సెజ్ గురించి తెలిసిపోయింది మనకి, ఓకేనా. ఈ ఫారిన్ ట్రేడ్ గురించి చదివినప్పుడు మనకి ఆటోమేటిక్గా ఇంపోర్టెడ్ కవర్ అయిపోయింది. ఎక్స్పోర్ట్స్ కానీ, ఇంపోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా మనకి 2 మార్క్స్ ఈ సైడ్ మొత్తం కూడా క్వశ్చన్స్లో కవర్ అయిపోతాయి. సపరేట్ చదవాల్సిన అవసరం అనేది లేదు. అంటే మనం చదువుకోవాల్సింది 3 క్వశ్చన్స్. సెజ్ యొక్క ఫారిన్ ట్రేడ్ గురించి చదువుకోవటం ఒకటి, ఫారిన్ ట్రేడ్ గురించి ఏంటి, తర్వాత ఒకటి సెజ్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఒకటి, సెజ్ యొక్క తర్వాత అడ్వాంటేజెస్, సెజ్ యొక్క ధ్యేయాలు, సెజ్ యొక్క ప్రయోజనాలు, స్వదేశీ వర్తకంలో రకాలు. ఈ 3 చదువుకుంటే 3 క్వశ్చన్లు చదువుకుంటే 5 మార్క్స్ రావడానికి అవకాశం ఉంది.
2 మార్క్స్ కూడా రావడం జరుగుతుంది. అంటే మనకి 5 ప్లస్ 5 మార్క్స్ వచ్చి 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వచ్చినా కానీ 7 మార్క్స్ రావడం వచ్చి ఇంకోసారి 5 మార్క్స్ 2 వచ్చి ప్లస్ 2 మార్క్స్ 1 వచ్చి కట్టడం కూడా అవకాశం అనేది ఉంది. ఓకేనండి, దీంతో మనకి సెకండ్ లెసన్ దాదాపుగా అయిపోయింది. సెకండ్ లెసన్ దాదాపుగా మనకు కవర్ చేసాం. నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చేద్దామంటే థర్డ్ లెసన్ నేర్చుకోండి. థర్డ్ లెసన్ ఫస్ట్ లెసన్ కానీ నేర్చుకోండి. ఓకేనండి, చాలా సింపుల్గా ఉంటుంది, మీరు కన్ఫ్యూజ్ కావద్దు. మీరు ఒకళ్ళు బుక్స్ ఇచ్చిన తర్వాత చదువుకుంటే ఈజీగా అర్థమవుతుంది. మనకి సెకండ్ ఇయర్లో వచ్చేటప్పటికి బాగా స్కోరింగ్ వచ్చే సబ్జెక్ట్ ఏంటంటే మనకి కామర్స్. సిలబస్ తక్కువగా ఉంటుంది. ఆల్రెడీ మీకు ఏంటంటే మనకి సాంస్క్రిట్ కానీ కామర్స్లో కానీ మనం బాగా మంచి స్కోరింగ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎకనామిక్స్ అయితే టఫ్గా ఉంటాయి. మనకి ఏంటంటే ఎగ్జామ్లో టైం ప్రాసెస్ అనేది 3 అవర్స్ రాయలేకపోవడం వల్ల మార్క్స్ తగ్గుతుంది. మనకి చదవది కూడా టైం అనేది ఎందుకంటే పేరాలు క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మార్క్స్ తగ్గడానికి కొద్దిగా మార్క్స్ అనేది మనకి కొద్దిగా అటు ఇవ్వడానికి అవకాశం. కానీ మనకు అనుకూలంగా మాట్లాడడానికి అవకాశం సబ్జెక్టులు ఏంటంటే మన సెకండ్ ఇయర్లో బాగా గ్రూప్లో వచ్చినప్పటికీ మనకి ఆల్రెడీ సెకండ్ సాంస్కృతిక బాగా అలవాటు ఉంటాయి కాబట్టి లాంగ్వేజ్లో అది కాబట్టి అక్కడ మన తగ్గిన మార్కులు కవర్ చేసుకోవాలంటే మీకు ఈ సబ్జెక్ట్ అనేది మనకి మన సబ్జెక్ట్ కామర్స్ సబ్జెక్ట్ అనేది బాగా ఉపయోగపడుతుంది. కామర్స్లో కూడా మీకు అకౌంట్స్లో ఫుల్ మార్క్స్ పడతాయి. థియరీ కూడా జాబ్ చదువుకుంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ చదువుకోవడం చదవడం ఏం లేదంటే చదవడం నెంబర్ ఆఫ్ టైమ్స్ హ్యాడ్ చేసుకుంటే చదివితే వస్తాం చదవడం చూడడం రాయడం అలా చేయడం నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఏంటంటే క్వశ్చన్ బాగా తరువు వస్తుంది. ఫుల్ మార్క్స్ రావడానికి అవకాశం. మీకు 90+ మార్కులు రావాలంటే కంపల్సరీ థియరీ కూడా మంచి మార్కులు రావాలి. థియరీలో కూడా 40+, 45+ వస్తేనే 40 above 45 దాకా వస్తేనే మీకు 90+ అనేది పట్టడానికి అవకాశం ఉంటుంది. అందులో నెగ్లెక్ట్ చేయగలండి. మీకు మంచి స్కోరింగ్ ఉన్న సబ్జెక్టు ఈ స్కోరింగ్ కోసం స్కోరింగ్ పెరగడానికి అవకాశం ఉంది సబ్జెక్ట్. ఓకేనండి, థ్యాంక్ యూ.